మనకైతే కొత్తగా నేర్పిస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం రోడ్ల మీద అయితే ఏడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఉంది, కాకపోతే ఇక్కడ మాత్రం ఏం యాక్సిడెంట్లు అవ్వవు, ఒకేసారి మునిగితే పోయిందా. సో మీరైతే మాత్రం ఈ అబ్బాయి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు, ఆనంద్ నేర్పిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా అయితే చూస్తూనే ఉండండి. ఇకపోతే మనం వెళ్ళే ప్రదేశం అయితే చాలా పెద్దదండి. సో ఆ చివరి దాకా తీసుకున్నారు. ఆ జాకెట్ అయితే మామూలుగా ఎక్కడైనా వెళ్తే సరే మనకి ఫ్రీగా ఇస్తారండి, కానీ వీళ్ళు మాత్రం 200 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. సో అందుకే మేము వద్దనేసి ముందుగానే బయట గొడవ పెట్టుకున్నాము. మాకైతే ఏమి ఇవ్వలేదు, అయినా పర్వాలేదు, దేవుడే ఉన్నాడు కాబట్టి మనలాంటి వాళ్ళకైతే ఏం కాదు. సో పడవలు అయితే చాలా దూరం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయో ప్రతిదీ మీరు చూస్తూనే ఉండండి. సో ఈయన అంటున్నాడు, ఈ సముద్రంలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కానీ మీరు తినే వస్తువులు కానీ ఏది వేయద్దండి, సముద్రం చేపలు ఏమంటే అవి తినేస్తాయి, అది చాలా డిస్టర్బెన్స్ అవుతాయి, మాకు కూడా అలా అలౌ చేయరు, గవర్నమెంట్ అయితే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మనకు సముద్రంలో వేయడానికి. ఇంకపోతే నేను తీసుకెళ్లే ప్లేసుల్లో కొన్ని దగ్గరలో మొబైల్ నాట్ అలౌ ఉంది, కొన్ని దగ్గర అలౌ చేస్తారు. మిగతాది వచ్చేసి మీరు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే ఉప్పు నీళ్లు కాబట్టి మళ్ళీ ఫోన్ పడిపోతే ఇంకా సముద్రంలో తిరిగి రాదు. నా వెనక కనిపించేది ఒకటి జైలు, రెండోది సార్ అబ్బాయిని కూడా ఒకసారి లుక్ చేసుకోండి. సో మనమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. यूट्यूबर हो आप, प्रोफेशनल भी दिखना है आपको अच्छे तरफ से। स्कूबा डाइविंग अच्छे तरफ से नहीं हुआ तो आपको फायदा क्या है यूट्यूब का? ये यूट्यूब पे सेकंड टाइम मारा हूं। సో తక్కువ బడ్జెట్లో అయితే మనం ఈ ట్రిప్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే మాత్రం కుదరడం లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం కట్టిన అమౌంట్ కన్నా కూడా ఇంకొక 200-300 మనిషికి అడుగుతున్నారు. సో మేము నలుగురం ఉన్నాం కాబట్టి 800-1000 రూపాయలు కన్ఫామ్గా అయిపోయేటట్టుంది. సో వీళ్ళు మనం లోపల తీసుకెళ్తున్నారు, కానీ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా వీళ్ళే కంప్లీట్గా పెట్టించేస్తారు. ప్రతిదీ కూడా మనమైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. बोट से बाहर करने का, दोनों तरफ बालकनी खुली है, अनलिमिटेड करते रुकने का। हेलो सर, पहला सर है हम लोग वाटर स्पोर्ट के लिए। वाटर स्पोर्ट में 4 एक्टिविटी आते हैं, जैसे कि बनाना, बम्पर, पैराशूट। वो होने के बाद हम लोग लेके जाएंगे स्कूबा डाइविंग के लिए आइलैंड का ऊपर। पहला जाएंगे हम लोग इधर कांदोली में, उधर आपका वाटर स्पोर्ट होएगा। वाटर स्पोर्ट में फोटो वीडियो हम लोग नहीं देते हैं, स्कूबा डाइविंग का फोटो वीडियो देते हैं। वाटर स्पोर्ट में आप लोग का मोबाइल से निकलना पड़ता है। अगर किसी को मोबाइल पाउच है, आप लोग के पास मोबाइल पाउच है, पाउच में डाल के आप लोग वाटर स्पोर्ट में फोटो वीडियो बना सकते हैं। ये सॉल्टी वाटर है, थोड़ा सा लागने से मोबाइल खराब हो जाता है। वाटर प्रूफ रहेगा तो भी खराब हो जाता है, तुरंत सॉल्ट पकड़ता है अंदर वो। और किसी का पास मोबाइल पाउच नहीं है तो मेरे पास है, 100 रुपीज एक है, उसको चाहिए तो बोल सकते हैं।
సేఫ్టీకి అయితే మనకి ఈ విధంగా వేస్తారండి. సో అన్న పేరు భయ్యా ఆప్కా నామ్ బోలో. ఆకాష్. ఆకాష్ అన్న అయితే మనకి ఈ విధంగా సేఫ్టీకి ఇచ్చాడు. సో ఇది తీసుకొని వెళ్ళి మనకి తగిలిచ్చి గాల్లోకి లేపాడంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇది అడిగా आता है तो हाथ ऊपर करो, नहीं आता तो नो प्रॉब्लम. ओके, आता है तो वो अच्छा बात है, लेकिन स्विमिंग किसी को करना नहीं. ओके, कंटिन्यू स्विमिंग किसी को करने की जरूरत नहीं है. हर एक के साथ डैश मास्टर रहेगा. एट ए टाइम 3 लोग रहते हैं, कैमरा में रहेगा. सबके हाथ में नंबर डाले, को डालेगा नंबर वाइज आपका वीडियो मिलते हैं. ओके, 1 मिनट का वीडियो रहता है हमारा. फर्स्ट टाइम कर रहे आप 1 मिनट का वीडियो, 30 सेकंड का आपका, ज्यादा से ज्यादा 30 सेकंड के ऊपर रखेंगे तो आपको वीडियो अच्छे से आ जाएगा. ओके, पीछे वॉशरूम के लिए किसी को जाना है, नंबर वाइज अभी जाना है, नंबर बोले नंबर से जाना है आपको. ओके, रेडी हो जाओ. जिसके हाथ में बैंड है वी है, क्या डाला है वो. ओके, बैंड है मतलब आपको सूट डालना है. సో లోపలికి తీసుకెళ్లి ఇతను చేపలు చూపించేటట్టుగా ఈత నేర్పిస్తాడంట. ఆ ఈత ఏంటో కూడా చూసేద్దాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ శ్వాస మాత్రం ఒక 10 అడుగులు లోపలికి తీసుకెళ్తాడంట. శ్వాస మాత్రం పైపులతోనే ఇస్తారు. సో ఆక్సిజన్ అయితే మనకి ఇస్తారు ఇక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటంటే కంపల్సరీగా అయితే మనం నోటితోనే గాలి పీల్చాలి, నోటితోనే గాలి వదలాలి. సో వచ్చేవాళ్ళు అయితే రావచ్చు. సో లోపలికి వెళ్తే ఆ విధంగా ఆక్సిజన్ పెట్టి మరీ లోపలికి తీసుకెళ్తున్నారు. సో వెళ్ళిన వాళ్ళకంతా కొంతమంది అయితే భయపడుతున్నారు, ఫస్ట్ టైం కాబట్టి. కేవలం ముక్కులో నుంచి కాదండి, నోట్లో నుంచే గాలి వదలాలి, పీల్చాలి. ఆక్సిజన్ అయితే పెట్టి లోపలికి తీసుకెళ్తున్నారు. లోపలంతా పెద్ద పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వీడియో మనకు కావాలంటే అది కూడా డబ్బులేనంట. సో మనం ఫోన్ అయితే తీసుకెళ్లడానికి లేదు, కెమెరా తీసుకెళ్లడానికి లేదు. వాళ్ళ కెమెరాల నుంచే తీసిస్తున్నారు. దానికి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ చూడండి ఎంతమంది వచ్చున్నారంటే, ఎన్ని బోట్స్ అంటే ఇక్కడ ఐలాండ్ అంతా అదిరిపోతుందండి. చూడండి, ఇలా జాకెట్స్ వేసుకొని మరి లోపలికి పంపిస్తున్నారు, అంతమందిని తీసుకెళ్తున్నారు. సో గోవా నుంచి అయితే చాలా లోపలికి వచ్చేసామండి. సో ఇదంతా గోవానే, కానీ ఐలాండ్ అంటే దాదాపు మనం మధ్యాహ్నం 2 గంటలకేమో బయలుదేరాము. 2 గంటలకు బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అవుతుంది. ఇక్కడికి వచ్చి కూడా ఒక 2 గంటలేమో అయిందండి. సో 2 గంటల వరకు జర్నీ చేయాల్సి వస్తుంది. మీరైతే కంపల్సరీగా ఇటువైపు వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు.
ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము పొద్దునైతే వెళ్ళాము, ఇప్పుడు సాయంత్రం దాకా ఊరంతా చుట్టుకొని వచ్చేసారు. దుమ్ము లేపేశారు మా ముతాహర్ మీడియా గారు. ఓకే, వెళ్ళిన వాళ్ళైతే ఒక్కొక్కరు తిరిగి వస్తున్నారు. మీరైతే కంపల్సరీగా చూడొస్తూనే ఉండండి, మిస్ అవ్వకుండా. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ప్రతిదీ చేసుకొచ్చారు. కాకపోతే పొద్దున్న టిఫిన్ ఒకటి, మధ్యాహ్నం భోజనం ఒకటే చాలా కష్టమైంది. వాళ్ళు పెట్టేది కాకుండా మనం ఏదైనా తీసుకెళ్తే చాలా బెటరు. సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటే మాత్రం వీళ్ళందరూ బాగా ఫ్రెండ్షిప్ అయిపోయారండి. ఓకే ఓకే. సో ఒక్కొక్కరైతే పాపం పొద్దున్నుంచి అయితే అలిసిపోయి ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కొంతమంది బస్సులో వచ్చారు, కొంతమంది అయితే ఓన్ వెహికల్స్ అయితే వచ్చాయి. సో పొద్దున్నే బస్సులో నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం రాను పొను వీళ్ళే తీసుకొస్తారండి. సో ఇప్పుడైతే సాయంత్రం దాకా అయింది కాబట్టి సాయంత్రం అయితే వీళ్ళే పిలుచుకెళ్తారు కంపల్సరీగా. సో ఎవరైనా కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. సో లాస్ట్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారండి. భయ్యా సో మా బోట్ అయితే లాస్ట్ టైం ఒకసారి చూసుకుందాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు కాబట్టి ఒకసారి తీపి జ్ఞాపకాలు అంటారు కదా, అది ఇదేనండి. ఈ పాప మాత్రం పొద్దున్నుంచి ఈ అబ్బాయితో ఉండి ఉండి మా ఊడితో బాగా అలవాటైపోయింది. సో వాళ్ళు ఎక్కడో బయట దేశం నుంచి వచ్చారు కాబట్టి ఒకసారి తీపి జ్ఞాపకంగా ఇది కూడా. और एक बार सुपर सुपर. పొద్దున్న బయలుదేరిన ట్రిప్ అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి. సో మనం వెళ్ళి వాళ్ళు చెప్పింది 1500 అయితే మేము 1300కే మాట్లాడుకున్నాము. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కాకుండా ఇంకా కాస్త రేట్ అయితే అడుగుతున్నారు. అది మన ఇష్టం, అది ప్లే చేసుకోవచ్చు లేకపోతే లేదు, మన ఇష్టం ప్రతి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిందే కాకుండా మనం చెప్పేది కూడా వాళ్ళు వినేటట్టుగా, ఇంకా వాళ్ళు బనానా రైడ్ కానీ లేకపోతే పారాషూట్ కానీ ఇంకా బోట్ షికార్ కానీ స్కూబీ డైవ్ కానీ లోపలికి వెళ్ళి చేపల్ని కానీ ప్రతిదీ చెప్పింది చెప్పినట్టే చేశారు. అంతా అయితే బాగుంది, కానీ పొద్దున్న టిఫిన్ అయితే పర్వాలేదు. మధ్యాహ్నం భోజనం అయితే మాత్రం చాలా కష్టం, అది మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కాకుండా ప్రతిదీ ఎక్కువగా చేస్తున్నారు. కొన్నిటికైతే కండిషన్స్ ఉన్నాయి, కొన్నిటికైతే కండిషన్స్ లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటున్నారు కాబట్టి